హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ రోజే లాంచ్ అయినటువంటి మోటో ఎడ్జ్ 50 నియో 5Gకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి PLUD LTPO 1.5K AMOLED డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఇందులో మనకు HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే 10-bit కలర్స్ కూడా ఉంటాయి. అంటే మనకు డిస్ప్లే పైన ఇమేజ్ చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ బ్రైట్నెస్ నుండి కాపాడుకోవడానికి ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో స్మార్ట్ వాటర్ ఫీచర్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మనం తడి చేతులతో కూడా ఈ ఫోన్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో మనకు వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 2.5 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కన్ఫిగరేషన్స్ గురించి చూసుకున్నట్లయితే LPDDR4Xకి సంబంధించినటువంటి 8GB ర్యామ్, అలాగే UFS 2.2కి సంబంధించినటువంటి 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ ఫోన్ మనకు ఒకే వేరియంట్లో ఉంటుంది. 8GB 256GB వేరియంట్లో ఉంటుంది. ఈ ఫోన్ని మనకు 24,999కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనకు లాంచ్ ఆఫర్ కింద ఒక ₹1000 అయితే కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనం కెమెరా గురించి చూసుకున్నట్లయితే రేర్ మనకు 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C సెన్సార్తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే మ్యాక్రో సెన్సార్ లాగా ఇదే వర్క్ అవుతుంది. అలాగే 10 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ని కూడా తీసుకువచ్చారు. దీంట్లో మనం 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 30x వరకు AI సూపర్ జూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ రేర్ కెమెరాలను ఉపయోగించి మనం 4K 30fps రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్రో సెన్సార్తో మనం మ్యాక్రో వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో కూడా మనం 4K 30fps వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో మనకు బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలో 4K 30fps స్టెబిలైజేషన్ అయితే మనకు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. సో మనం మంచిగా వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 4310 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే ఈ ఫోన్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడే మనకు ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఈ 4310 mAh ఆఫ్ ద బ్యాటరీ అంటే మనకు హోల్ డే అయితే రాదు. 5000 mAh బ్యాటరీనే మనకు ఒక రోజంతా రాదు. కానీ ఇక్కడ దానికంటే తక్కువగా ఉంది. అంటే ఇది హోల్ డే అయితే రాదు. కానీ ఇక్కడ ఈ బ్యాటరీని అయితే తగ్గించారని చెప్పేసి ఫోన్ డిస్ప్లేలో మనకు LTPO డిస్ప్లేని అయితే ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఈ డిస్ప్లే చాలా తక్కువగా బ్యాటరీని అయితే డ్రైన్ చేస్తుంది. ఎంత తక్కువగా బ్యాటరీని డ్రైన్ చేసినప్పటికీ ఇదైతే ఒక రోజు అంతా రాదు. ఈవినింగ్ అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోన్ హలో UI Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5 years ఆఫ్ మేజర్ అప్గ్రేడ్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అలాగే 5 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఈ మోటో ఫోన్లో ఇదే 5 సంవత్సరాలు మనకు మేజర్ అప్గ్రేడ్ ఇస్తామని చెప్పి ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్, అలాగే హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మనకు సౌండ్ అయితే లౌడ్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. Wi-Fi 6 అలాగే బ్లూటూత్ 5.3 వెర్షన్తో వస్తున్నాయి. అలాగే ఈ ఫోన్లో మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మనకు IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ మిలిటరీ 810Hకి సంబంధించినటువంటి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. కాబట్టి ఇది కింద పడ్డా కూడా పగులుతుందనే భయం అయితే ఉండదు. అలాగే దీంట్లో మోటోకి సంబంధించినటువంటి మోటో సెక్యూర్ ఫోల్డర్, అలాగే స్మార్ట్ కనెక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫోన్లో కాన్స్ చూసుకున్నట్లయితే 4310 mAh బ్యాటరీ ఉంది. ఇది మనకి ఇప్పుడు 5000 mAh బ్యాటరీ ఇస్తేనే సరిపోవడం లేదు. కానీ ఈ ఫోన్లో ఈ 4310 అంటే చాలా తక్కువ బ్యాటరీ. కానీ ఇది కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యారు బ్యాటరీ దగ్గర. అంటే ఇది ఒక రోజు రావడానికి అయితే వీళ్ళు ఇక్కడ LTPO డిస్ప్లేని అయితే వాడడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఎక్కువగానే బ్యాటరీ వస్తుంది మనం అనుకునే దానికంటే. అంటే ఏమంత త్వరగా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వదు. కానీ ఎంత కాదన్నా మనకు ఇది ఒక రోజు అయితే రాదు. మనం ఖచ్చితంగా ఒక రోజులో 2 సార్లు అయితే
ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ ఫోన్ని 24,000 బడ్జెట్లో తీసుకొచ్చారు, కానీ ఈ ఫోన్కి అంత డబ్బులు పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ ఫోన్ ప్రాసెసర్ అంత మంచిది కాదు. అంటే 7300 ప్రాసెసర్ ఇంత బడ్జెట్లో తీసుకొచ్చేది కాదు. ఇక్కడ బ్యాటరీ కూడా కొంచెం తక్కువగానే ఇచ్చారు. మనకు ఆ కెమెరా దగ్గర ఒకటి బాగుంది, అలాగే డిస్ప్లే ప్యానల్ కూడా బాగుంది. ఇదన్నీ బాగున్నా కూడా దీనికి 24,000 పెట్టడం మంచిది కాదు. ఈ సెగ్మెంట్లో మీకు చాలా మంచి మొబైల్స్ అయితే దొరుకుతాయి. ఇది అండర్ 20K బడ్జెట్లో వస్తుంటే మాత్రం ఒక కిల్లర్ ఫోన్ అయ్యేది, కానీ 24,000లో ఈ ఫోన్ మంచిది కాదు. దీన్ని 24,000 పెట్టి మాత్రం కొనకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను మీకోసం ఇలాంటి ఫోన్లకు సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను. దానికోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.